తర్వాత ఇక్కడుండే పక్కనుండే ఓబులమ్మ గారు, ఓబులమ్మ మాట్లాడు. నువ్వు లేచి నిలబడుకు, ఏం చెప్పాలా? ఇంట్లో చెప్పావు కదా, అవే చెప్పు. ఇంట్లో చెప్పినావు కదా సార్కి, బాగా చెప్పావు, బాగా మాట్లాడావు. నీ పిల్లలు ఏంటమ్మా? నీ పిల్లలు ఏంటి? ఎంతమంది పిల్లలు? 4 సార్. ఏం చేస్తారమ్మా? దీనికి బెంగళూరు పోయినారు సార్. 4 బెంగళూరులో ఉన్నారు. అవునన్నయ్య, బెంగళూరు పోయినారు. వాళ్ళు ఇంట్లో ఏమి ఇది లేక పోయినారు అన్నయ్య. నువ్వు ఇచ్చిండే దీనికి మాకి ఇది అవుతా ఉందన్నయ్య. నువ్వు ఫస్ట్ 200 రూపాయలు ఇస్తావన్నయ్య. 200లో ఫస్ట్ ఆనంకి 300 ఇస్తవి, ఆనంకి 1000 రూపాయలు ఇస్తవి, 2000 ఇస్తావన్నయ్య. ఇప్పుడు 3000 నుంచి 4000 ఇచ్చాం. మొన్న నెల 7000 తీసుకున్నావమ్మా? తీసుకున్నానన్నయ్య. ఏంటి పిల్లలందరూ గౌరవిస్తారా నీకు? ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి కాదు. మీ పిల్లలు బాగానే చూసుకుంటారు కదా? వాళ్ళ పైన నువ్వు ఆధారపడడం లేదు, నీ డబ్బులతోనే నువ్వు ఆధారపడుతున్నావు. పిల్లల్ని బాగా చూసుకుంటావా? మనవాళ్ళని మనవరాళ్ళని చూసుకుంటున్నావా? ఈ తల్లి ఓబులమ్మ బెంగళూరులో పిల్లలు జరిగిపోతుంది. పిల్లల్లో ఉండే మనవరాళ్లతో ఆడుకుంటూ వాళ్ళందరినీ కూడా స్కూల్కి పంపించడం, ఆ పనులని చేస్తుంది. అవసరమైనప్పుడు ఇక్కడికి వస్తుంది. మిగిలినప్పుడు కొడుకుల దగ్గరికి పోయి పిల్లలతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. ఇల్లు ఇప్పుడే చెప్పింది, ఆ ఇల్లు బాగుంటే పిల్లలు కూడా అప్పుడప్పుడు వస్తారని. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను. ఆ ఇల్లంతా బాగు చేసే బాధ్యత, ఇల్లు కట్టించే బాధ్యత మనం తీసుకుంటున్నాం. మంచి ఇల్లు కట్టిస్తాను కూడా హామీ ఇచ్చాను. థ్యాంక్ యూ తల్లి. కూర్చోమ్మా. మూడోది సెరికల్చర్. రాయా రంగనాథ్ రా, మాట్లాడు రంగనాథ్.